వెల్కమ్ టు మీ చైతన్య ప్రియాస్ కిచెన్. కుకింగ్ మేడ్ సింపుల్, ఫ్లేవర్స్ మేడ్ స్పెషల్. ఈరోజు మటన్ కీమా బాల్స్ని ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా కూడా బాగుంటాయి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కీమా బోన్లెస్ తీసుకున్నాను 400 గ్రామ్స్, ఒక చిన్న ఆనియన్ లేదా హాఫ్ ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, ఎండు కొబ్బరి కొద్దిగా, కొత్తిమీర. ముందుగా మిక్సీ జార్లో ఇలా కొద్దిగా ఎండు కొబ్బరిని వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. మీ దగ్గర తురిమిన కొబ్బరి ఉంటే డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కీమాని వాటర్ లేకుండా ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఇందాక మెన్షన్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి వాటర్ ఏం లేకుండా మెత్తగా పల్స్ చేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ ఏదైనా డిఫరెంట్ స్నాక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎవరైనా సైడ్ డిష్గా కానీ స్నాక్గా కానీ దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ చిన్న టిప్స్ని ఫాలో అయ్యామంటే చాలా సాఫ్ట్గా క్రంచీగా బాగుంటాయి. ఇలా మటన్ కీమాని పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఖచ్చితంగా ఆయిల్ని మాత్రం వేసి మిక్స్ చేయాలి. ఇలా నేను చెప్పే ప్రాసెస్లో వాటర్లో బాయిల్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆయిల్ని గాన యాడ్ చేయకపోతే బాల్స్ అన్నీ విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం మటన్ కీమా పేస్ట్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్గా చేసుకొని మనం ప్రిపేర్ చేసుకునే కడాయిలోనే ఒక వెడల్పుగా ఉన్న ఇలాంటి కడాయిని తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి బాల్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వీటిని డైరెక్ట్గా కూడా ఆయిల్లో ఫ్రై చేసేస్తూ ఉంటారు, బాయిల్ చేయకుండా. కానీ ఇలా బాయిల్ చేసి ట్రై చేయండి ఒకసారి. ఎంత టేస్టీగా ఉంటాయో డిఫరెన్స్ తెలుస్తుంది. రెగ్యులర్గా తినే వాళ్ళకైతే, ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్గా ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టామంటే తొందరగా బాయిలింగ్కి వచ్చిందంటే అవి బ్రేక్ అవ్వకుండా బాయిల్ అయిపోతాయి. చూడండి, ఒక్కటి కూడా బ్రేక్ కాకుండా చాలా చక్కగా బాయిల్ అవుతున్నాయి కదా. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి వీటిని. 10 to 15 మినిట్స్ ఇలా బాయిల్ అయ్యాయంటే అందులో వేసిన ఆయిల్ రిలీజ్ చేస్తూ చక్కగా కుక్ అయిపోతాయి. మరో పాన్లో డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇవి కాస్త బాయిల్ అయిన తర్వాత వేడివేడిగా కాకుండా ఒక 10 మినిట్స్ రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు కూల్ చేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసుకున్నామంటే ఎక్కువ పాప్ అవ్వకుండా చక్కగా ఫ్రై అవుతాయి. చాలా సింపుల్గా ఉంది కదూ మటన్ కీమా బాల్స్ అంటే. తెలియని వాళ్ళు, చేయలేని వాళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారు. ఎంత ఈజీగా ఉంది చూడండి. చికెన్ 65 కంటే కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వీటిని. ఇవి ఇలా గోల్డెన్ కలర్కి ఫ్రై అయ్యాయంటే సర్వ్ చేసేసుకోవడమే. కీమాని మాత్రం ఇలాంటి వాటికి బోన్లెస్నే తీసుకోండి, చాలా టేస్టీగా బాగుంటాయి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ watching and all the support. Don't forget to like, share, subscribe for more recipes.